కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించిన సనాతన ధర్మ సేవా సమితి. సనాతన ధర్మం సేవా సమితి ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి నేత్ర పరీక్షా కేంద్రం టీం సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరంను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలనపాకలో నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసి కంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ కళ్ళజోడు ఇస్తున్నామని ఇది సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాన్పాల్, స్వప్న, రాథోడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మం ఒక సేవా భావనతోనే మేము స్టార్ట్ చేసాం. ఇది ఏదో కమర్షియల్ కానీ బెనిఫిట్స్ కానీ దానికోసం కాదు. సో అందులో మాకు అదృష్టం ఏంటంటే జాన్ గారు ప్లస్ ప్రసాద్ గారు వేరే రెఫరెన్స్ ద్వారా మాకు పరిచయం అయ్యారు. సో ఇక్కడ కంటి ఉచిత చెకింగ్ అండి. అది కాక అద్దాలు కూడా ఫ్రీ ఇస్తాము, సర్జరీ కూడా ఫ్రీ చేస్తారు. సో సర్జరీ కాస్ట్ ప్రసాద్ గారు చెప్పినట్టు 5,000 నుంచి 10,000 నుంచి దగ్గర ₹1,00,000 వరకు ఫ్రీ. సో అది వచ్చేసి మన ఎల్వి ప్రసాద్ వంశీ గారు ఇక్కడ ఉన్నారు. సో ఎల్వి ప్రసాద్ గురించి చెప్పాలంటే ఒక 1 year చెప్పినా సరిపోదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్స్, వాళ్ళ దగ్గర ఉన్న సెటప్ చాలా మంచిగా ఉంటది. సో వాళ్ళతో మేము కొలాబరేట్ చేసి వాళ్ళ ద్వారా మేము చేపిస్తున్నామండి. సో ఎల్వి ప్రసాద్ అనేది చాలా మంచి సంస్థ అండ్ హానెస్ట్ సంస్థ. అండ్ ఇందులో ఎవరు లేదు, ఇప్పుడు మేము ఫ్రెండ్స్ కలిసి మేము ఈ పైసలు వేసుకొని ఇది ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎల్వి ప్రసాద్ వాళ్ళు సర్జరీ మొత్తం వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు కూడా కార్పొరేట్ వాళ్ళకి ఫండింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మీకు ఫ్రీ చేస్తున్నారు. చాలా మంది ఇక్కడ సర్జరీ చేయాలంటే పోతే మినిమం కంటి ఆపరేషన్లు చేయించుకోవాలంటే 10 నుంచి 50,000 లక్ష వరకు అవుతున్నాయి. ఇలాంటి వాటిని మీరు సద్వినియోగం చేసుకొని మంచి మన కంటి చూపుకు అవసరమయ్యే అద్దాలు కానీ ఆపరేషన్స్ కానీ వీళ్ళు వైట్ రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా ఇస్తారు కాబట్టి దీన్ని వినియోగించుకోవాలి. అంతేకాకుండా మన ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని కూడా మనం వినియోగించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం మన కోసం ఏర్పాటు చేసిన అనుభవజ్ఞులైన డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. మేడం కూడా కొత్తగా వచ్చిందంట, సూపరింటెండెంట్ గారు. వాళ్ళ పరిధిలో ఇవాళ మీరు ఇక్కడ ఉన్న RMPలని కాకుండా జస్ట్ మనకు 6 కిలోమీటర్ల దూరంలో హాస్పిటల్ ఉన్నది. వాళ్ళు ఏదంటే అనుభవంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు కావాల్సిన ఏ ట్రీట్మెంట్ చేయాలనేది ఆలోచించి చేస్తారు. ఇక్కడ RMPలను ఏదో తాత్కాలికంగా రాత్రి వస్తే ఏదో ఎమర్జెన్సీలో తప్ప లేని పరిస్థితుల్లో మనం తప్పకుండా ఆలేరు వైద్య ఆసుపత్రిని ఉపయోగించుకొని ఆ సేవలు పొందాలి. అనవసరంగా ఇక్కడ వీళ్ళకి డబ్బులు తగిలేసి 10 రోజులు 15 రోజులు మనం వీళ్ళ హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా అన్ని ఫ్రీ ఉన్నాయి. వాళ్ళ బెడ్స్ కూడా పెంచుతున్నారు ప్రభుత్వం కాబట్టి. మంచి డాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు స్పెషలిస్టులు కూడా వచ్చారని మేడం గారు చెప్తున్నారు. వాళ్ళందరినీ వినియోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేము పిలిచినందుకు వచ్చారు. వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి సేవలు వాళ్ళు అందించగలుగుతారో మేడం కొంచెం డీటెయిల్స్ గా ఇస్తారు. ఒకసారి మేడం కోసం చెప్పండి. తీసుకొని ఒక 5 నెలలు అవుతుంది. మీ అందరికి ఏవేవి సమస్యలు ఉన్నాయో నా దృష్టికి తీసుకురండి. నా కోరిక ఈ ఆలేరు హాస్పిటల్ కి చాలా సర్వీసెస్ ఇవ్వాలనే ఈ ఉద్దేశంతో నేను స్పెషలిస్ట్ డాక్టర్స్ ని కూడా రిక్వెస్ట్ చేస్తే మనకు రీసెంట్ గా జనరల్ ఫిజిషియన్ ని కూడా ఇచ్చారు. ఇంకా 2 గైనకాలజిస్ట్ కూడా వచ్చారు. సో రెగ్యులర్ గా ఏంటంటే ఇంతవరకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ అనేవి అయ్యేవి కాదు, ఇప్పుడు రెగ్యులర్ బేసిస్ గా అవుతున్నాయి. అందరు ఆశా వర్కర్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. మీ అందరు కూడా అందరికి ఒకరికి నుంచి ఒకరికి చెప్తే అందరికీ తెలుస్తుంది, ఈ అవకాశం వినియోగిస్తారు. ఇంకా ఏంటంటే జనరల్ సర్జన్ వచ్చారు కాబట్టి ఈ అర్షమొలలు కానీ హర్నియా సర్జరీస్ కానీ హైడ్రోసీల్స్ కానీ కూడా సార్ బాగా చేస్తారు, చక్కగా చేస్తారు సర్జరీస్. ఆపరేషన్ కూడా ఆలేరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అయ్యేలా చూసేలా చేస్తున్నాను. సో మాక్సిమం అయితే హాస్పిటల్ డెవలప్మెంట్ కి నేను కృషి చేస్తున్నాను. మీరు అందరూ కూడా సహకరించండి. అన్ని సర్వీసెస్ మీకు మీ దగ్గరలో అవుతే మీకే యూజ్ అవుతుంది. మీరు ఏంటంటే ఎక్కడో ఒక చోట ఆబ్వియస్లీ హాస్పిటల్ అన్నప్పుడు మంచి అయితే చెడు అవుతాయి, మంచి చేయాలనే ప్రయత్నం చేస్తాము. ఎవరికో ఒకరికి అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఏమైనా అయితే అదే ప్రచారం చేసి హాస్పిటల్కి దుష్ప్రచారం చేసి పేషెంట్స్ రాకుండా చేయకూడదు. ఒక్కసారి మీరు వచ్చి చూడండి. నైట్ టైం కూడా 24 hours డాక్టర్ అవైలబిలిటీ, సిస్టర్స్, మందులు అన్ని అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ హాస్పిటల్ ని బాగా ఉపయోగించుకోండి. మీకు
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.